హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ 90s అశోక్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో మొదలు పెట్టే ముందర మీకు కొన్ని కామెంట్స్ చూపిస్తా చూడండి. ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ చాలా వచ్చాయన్నమాట. ఒక 5-6 మాత్రము కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఋషుల మీద ప్రేమ చూపించే వీళ్ళందరికీ నేను ఒకసారి చెప్పాలి. ఎందుకంటే నిన్న నేను ఒక చిన్న ప్రాంక్ వీడియో పెట్టాను అనమాట. మీరు వీడియోస్ పెట్టడం వల్లే వాడికి దిష్టి తగిలి ఇట్లా జరిగిందని. కాబట్టి నేను ఇప్పటి నుండి ఋషుల్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నేను పెట్టాను. ప్రాంక్ వీడియో అంటే ఋషుల్ గడ కింద పడింది నిజమే, కానీ నేను వీడియోస్ అప్లోడ్ చేయను అని చెప్పింది ప్రాంక్ అనమాట. ఎందుకంటే వాడు నార్మల్గా ఆడుకుంటూ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి కాలు వాడే తట్టుకొని కింద పడిపోయాడు. అలా పడినప్పుడు కార్నర్లో కొట్టుకోవడం వల్ల తలకి బొక్కబడింది అనమాట. అంతే సింపుల్. పడిన తర్వాత బ్లడ్ అయితే బాగా వచ్చిందనమాట. నేను ఇంకా క్లీన్ చేసి దెబ్బ ఎక్కడుంది అని కనుక్కునేంత వరకు కొంచెం టెన్షన్ పడినా. ఓకే, దెబ్బ కన్నుకు తగలేదు కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదని చెప్పి కొంచెం రిలీఫ్ అయ్యా అనమాట. స్టిచెస్ ఏమన్నా పడతాయా అని అడగడానికి మా అమ్మకు ఫోటో పంపించి ఫోన్ చేస్తే మా అమ్మ నన్ను తిట్టడం స్టార్ట్ చేసింది. నువ్వు వాడిని పట్టుకుంటే కూడా నీకు రాదా అది ఇది అని చెప్పి. వాడు పరిగెత్తుకుంటా వాడి కాలు వాడే తట్టుకొని కింద పడితే నేనేం చేసినారా బాబు అని చెప్పి సర్లేమ్మా మళ్ళీ చేస్తా ఫోన్ అని చెప్పి ఫోన్ కట్ చేసిన. అంటే ఆమెకి మనవాడికి దెబ్బ తగిలింది అనే బాధ ఎక్కువ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన కన్నా మ్యాక్సిమం మన పేరెంట్స్ అంతా ఇదే సర్కిల్లో బతుకుతుంటారు. ఏంటి, దెబ్బ తగలగానే ఓహో టెన్షన్ పడిపోవాలి, ఎవరో ఒకరి మీద నింద మోపేయాలి, నీ వల్లే దెబ్బ తగిలింది, ఇలా బ్లేమ్ గేమ్ మాత్రం ఖచ్చితంగా ఆడాలన్నమాట. నిన్న వీడియోలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయని చెప్పాను కదా, సేమ్ వాళ్ళు కూడా ఇలాగే ఒక సర్కిల్లో బతుకుతుంటారనమాట. దిష్టి తగులుతూనే చెడు జరుగుతుంది, ఇలా ఆలోచనలలో బ్రతికేస్తుంటారనమాట. వీళ్ళందరికీ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను అనమాట. అంటే మీరు కింద పడలేదా, చిన్నప్పటి నుండి దెబ్బలే తగలేదా? ఈ కామెంట్ చూడండి, నువ్వు ఏ దెబ్బలు తగలకుండానే పెద్దోడు అయిపోయినావా? నిజమే కదా, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయినారంతా? కామెంట్ కొంచెం మాసుకున్నా కూడా అది నిజమే కదా. చిన్నప్పటి నుండి నేను ఇలాంటి దెబ్బలు ఎన్ని చూసినానో. నా మొహంలో 4 పక్కల యేసుక్రీస్తు క్రాస్ లాగా 4 సైడ్స్ కుట్లుంటాయి. బేసిక్గా పాజిటివ్ థింకింగ్ గురించి నేను మీకు ఒక విషయం చెప్తా. చిన్నప్పటి నుండి నాకు ఏదన్నా చిన్న దెబ్బ తగిలితే అమ్మయ్య పెద్ద దెబ్బ తగలేదు, ఒకవేళ పెద్ద దెబ్బ తగిలితే అమ్మయ్య కాలో చెయ్యే ఫ్రాక్చర్ కాలేదు, ఇలా ఆలోచించేవాడిని అనమాట. ఒకవేళ ఏదన్నా చాలా పెద్ద యాక్సిడెంట్ మిస్ అయితే అమ్మయ్య ప్రాణాలతో ఉన్నాం చాలు, ఇలా ఆలోచించేవాడిని అనమాట. ఇలా పాజిటివ్గా ఆలోచించడం నాకు అలవాటైపోయింది. అంటే ఏదన్నా జరగగానే అమ్మో చెడు జరిగింది, ఎందుకు జరిగింది, ఏదో దిష్టి తగిలింది, ఇట్లా నెగిటివ్ సైడ్ ఆలోచిస్తే మనం ఇంకా అక్కడే నిలబడిపోయి ఇంకా ముందుకు వెళ్ళలేం, ఏ పని చేయలేం. కాబట్టి మీకు కూడా ఏదైనా చెడు జరిగినప్పుడు వెంటనే బాధపడిపోకోకుండా ఓహో దేవుడు ఇంకా పెద్దదేదో నాకు ఆపేశాడు, ఏదో పెద్దదా జరగాల్సిందేది నాకు ఈ చిన్న నష్టంతోనే దేవుడు నాకు ఈ సహాయం చేశాడు అని చెప్పి అలా పాజిటివ్గా ఆలోచించండి. నిన్న దెబ్బ తగిలినప్పుడు కూడా వాడు దెబ్బ తగిలినందుకు ఎక్కువసేపు ఏడ్చలేదు, పసుపు పెడితే మంటకి ఏడ్చాడు. అలాగే బ్లడ్ చూసి మేము టెన్షన్ పడుతుంటే మా భయం చూసి వాడు భయపడి ఏడ్చాడు అనమాట. తర్వాత క్లీన్ చేయగానే హ్యాపీగా ఉన్నాడు. బేసికలీ ఒక చీమ చుట్టూ రౌండ్గా మార్కర్తో గీస్తే ఆ సర్కిల్లోనే తిరిగి బయటికి వెళ్ళడానికి దారి లేదని కన్ఫ్యూజ్ అయిపోతుందంట. అది సేమ్ అలాగే మనం కూడా నెగిటివ్ ఫీలింగ్స్ని పెట్టుకొని అమ్మో ఇది చేయకూడదు అని అక్కడే ఆగిపోతాం పైకి రాకుండా. ఇప్పుడు మీకు కామెంట్ చూపిస్తా చూడండి. నేను ఋషుల్ని చూసినప్పుడు నా బాధ మొత్తం మర్చిపోతానన్న. ఈయనెవరో కామెంట్ పెట్టారు, 18 నెలల కొడుకు చనిపోయాడు నాకు, మీ కొడుకులో నా కొడుకుని చూసుకుంటున్నాను అన్న అని పెట్టాడు. కామెంట్సే కాదు ఇన్బాక్స్లో డైరెక్ట్ మెసేజెస్ కూడా నాకు చేశారు. ఋషుల్ వీడియోస్ చూసి మాకు డిప్రెషన్ పోతాందన్నా అని చెప్పి. ఇలాంటి వాళ్ళ కోసం నేను వీడియోస్ పెడుతున్నా. ఇలా 10 మందిని ఇన్స్పైర్ చేయడానికి నేను వీడియోస్ పెట్టేవాడిని, అలాంటిది నేనే డౌన్ అయిపోతే ఎలా? లాస్ట్ ఒక మాట చెప్తా, సైకిల్ నేర్చుకునేటప్పుడు మనం ఎన్నోసార్లు కింద పడతాం, అంటే కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి. సేమ్ ఇప్పుడు టాడ్లర్ వాడు కొత్తగా కాళ్ళని యూజ్ చేయడం నేర్చుకున్నాడు, వాడు పరిగెత్తున్నాడు, ఫాస్ట్గా పరిగెత్తడం నేర్చుకుంటున్నాడు, టర్నింగ్లో ఎలా పరిగెత్తాడో నేర్చుకుంటున్నాడు. అలా టర్నింగ్లో పరిగెత్తేటప్పుడు కింద పడినాడు. దీంట్లో ఏముంది నాకు అర్థం కాదు. దిష్టి ఉంటుంది, దిష్టి తాడు కట్టి మళ్ళీ వీడియోలు వాన్ చేయడమే. ఈ దెబ్బకే అరే దిష్టి తగిలింది అందుకే ఇట్లయింది, ఇవేంటి అదంతా అంత డిప్రెషన్, అంత నెగిటివ్ థింకింగ్ ఎందుకు అసలు? పడటం లేవటం, సూర్యుడు చంద్రుడు, పగలు రాత్రి, మంచి చెడు, పాజిటివ్ నెగిటివ్, ఇదే లైఫ్ అంటే. ఆ రెండు కలిస్తేనే లైఫ్. కొన్ని రోజులు బాధలు ఉంటాయి, కొన్ని రోజులు సుఖాలు ఉంటాయి. బాధల వైపే మనం ఎందుకు చూడాలి? సో ఇదన్నమాట మ్యాటరు. ఋషుల్ గాడు 10 మందిని ఇన్స్పైర్ చేస్తా అంటే ఆపడానికి నేనెవరు? వాడి వీడియోస్ వైరల్ అవుతుంటే ఆపడానికి నేనెవరు? దేవుడు ఆశించాడు, అశోక్ గడు పాటిస్తున్నాడు ప్రపంచంలో. అట్లా నా ప్రొఫైల్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఋషుల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాడి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. Don't forget to follow 90s Ashok.